నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పార్లమెంట్లో ప్రతి బాలు సిక్సర్ కొట్టింది భారతీయ జనతా పార్టీ. బాల్ ఏంటక్క, అదేమన్నా క్రికెట్ స్టేడియం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావంటే, కాంగ్రెస్ అండ్ కో టీం వేసిన 6 ప్రశ్నలకు గూబ గుయ్యమని డక్అవుట్ అయ్యే విధంగా సమాధానం చెప్పింది. నిజంగా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకెందుకో వీళ్ళను భారతదేశంలోని ప్రతిపక్ష నాయకులు అని పిలవడం కంటే పాకిస్తాన్ తరపున గలం వినిపించడానికి నుంచి ఇడికొచ్చి కూర్చున్న పాకిస్తాన్ అధికార పక్ష నాయకులేమో అనిపించింది. ఇంతకు ఆ ప్రశ్నలు ఏంటి, మోదీ ఏంటి, వాటిని ఎలా ఎదుర్కొంది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ రాహుల్ గాంధీ చేశాడు. పహల్గామ్ దాడికి భారత ప్రభుత్వం చేసిన ప్రత్యుత్తర చర్యలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? పాకిస్తాన్ భూభాగంలో బాంబులు వేయడం అనేది యుద్ధ ప్రకటన కాదా? దీనికి అమిత్ షా గారు మస్తు సమాధానం చెప్పింది. ఇది యుద్ధం కాదు, న్యాయం. పహల్గామ్ దాడిలో అమాయక పర్యాటకులు, భక్తులు లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దారుణానికి ఇదే సముచిత ప్రత్యుత్తరంగా భారత ప్రభుత్వం అనుకుంది. ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. ఇది పూర్తిగా నియంత్రిత, ఖచ్చితమైన ఉగ్రస్థావరాలపైనే జరిపిన వైమానిక దాడి. ఇది దేశ రక్షణకు గల హక్కుల్లో ఒకటి. నిజంగా కూడా పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత మనం 10 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశాం, కానీ పాకిస్తాన్ జనాల మీదనో, పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వ సంస్థల మీదనో ఎక్కడ దాడులు చేయలేదు. మరి అది పాకిస్తాన్తో యుద్ధం ఎలా అవుతుంది? ఉగ్రవాదులతో యుద్ధం కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఇక్కడ ప్రతిపక్ష నేత ఎలా అయ్యారు? ఇక రెండవది, ఈయన చాలా కురవృద్ధుడు అనాలా, ఇంకేమనాలో నాకు తెలియదు, కానీ మల్లికార్జున ఖర్గే. ఈయనకైతే అసలు ఏం మాట్లాడతాడో ఈయనకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఆయన వేసిన ప్రశ్న, ఈ దాడులకు పాక్షిక ఆధారాలేనా? పూర్తి ఇంటెలిజెన్స్ ఉందా? ప్రజలకు ఆ సమాచారం ఎందుకు వెల్లడి లేదు? మళ్ళీ అమిత్ షా గారు మరో బాల్కి సిక్సర్ కొట్టేసింది. భారత ఇంటెలిజెన్స్ సంస్థలు రా, ఎన్టీఆర్ఓ, ఐబీ అందించిన స్పష్టమైన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి. జీపీఎస్ డేటా, రియల్ టైమ్ డ్రోన్ పిక్చర్స్ ఆధారంగా లక్ష్యాలను గుర్తించాం. ఈ సమాచారం గోప్యంగానే ఉండాల్సి ఉంది, ఎందుకంటే అది భవిష్యత్తు ఆపరేషన్లకు ప్రాణాధారం. మేము ఎలా చేసినాం, ఏం చేసినాం, ఉగ్రవాద స్థావరాలని ఎలా కొట్టినాం, ఇవన్నీ ఎందుకు చెప్తారు? చెప్తే దానికి నెక్స్ట్ జరగబోయే దాని విషయంలో వాటికి కౌంటర్ అవతలోడు తయారు చేసుకుంటాడు కదా. ఆ మాత్రం మినిమం సెన్స్ లేకుండా ఈయన అంత పెద్దోడు ఏమో ఇన్ని సంవత్సరాలు రాజకీయం ఎలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. ఇక మూడో ప్రశ్న, మళ్ళీ మన యువనేత రాహుల్ గాంధీ. ఈ చర్యలు చేపట్టిన తర్వాత పాక్తో సంబంధాలు మరింత సంక్లిష్టం కావచ్చు కదా, దానివల్ల భద్రతా సమస్యలు మరింత పెరగవా? దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు. శాంతికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంది, కానీ భద్రత కోసం మౌనంగా ఉండలేం. ఇది ప్రతిఘటనకు సమర్థ సమాధానంగా ఇవ్వగలగాలి. సరిహద్దుల్ని గౌరవించడం అంటే ఉగ్రవాదాన్ని ఊహించడం అని మనం ఎప్పటికీ అంగీకరించాం. ప్రపంచమంతా పాకిస్తాన్ చెత్త పని చేసిందని అంగీకరిస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ తప్ప. కాంగ్రెస్ ఇప్పటికీ పాకిస్తాన్నే వెనకేసుకొస్తుంది అంటే ఏమనాలి అనే ప్రశ్నకు జవాబుకి గొంతులో వెలక్కాయబడ్డట్టు అయిపోయింది రాహుల్ గాంధీకి. ఇక నాలుగవది, మళ్ళీ ఖర్గే గారు. ఈ ఆపరేషన్ వల్ల పౌరుల ప్రాణ నష్టం లేదా మౌలిక వసతుల నష్టం జరిగిందా? దీని మీద ఏం మాట్లాడలేదు. దీనికి అమిత్ షా గారు సమాధానం చెప్పారు. ఈ ఆపరేషన్ పూర్తిగా టార్గెట్ చేసిన ఉగ్రస్థావరాలపై మాత్రమే జరిగింది. పౌర ప్రాంతాలకు దూరంగా ఖచ్చితమైన టెక్నాలజీ సహాయంతో చేశాము. సో కొలెక్టరేటల్ డ్యామేజ్లు ఎక్కడా జరగలేదు. ఇదే భారత సైనికుల నైపుణ్యానికి నిదర్శనం కదా. సామాన్య పౌరులకు నష్టం జరగకుండా ఉగ్రస్థావరాలను గుర్తించి లేపేసి ఎగ్దమ్న 100 మంది లేచిపోయేలాగా చేసిందంటే గర్వపడాలి, గర్వంగా కాలర్ ఎగరేయాలి. కానీ కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు వీళ్ళు ప్రశ్నలు వేస్తారు చూడు, అది మన దౌర్భాగ్యం. ఇక ఐదో ప్రశ్న, రాహుల్ గాంధీ. భారత ప్రభుత్వం ప్రజల ముందు ఇలాంటి చర్యలను ఎందుకు దాచిపెడుతోంది? పారదర్శకత ఉండదా? ఎవరు సామి దాచిపెట్టింది? నేను కాదు, నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్తూ చూడండి. ప్రజలకు సమగ్ర సమాచారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత, అదే చేస్తున్నాం. కానీ ప్రతి రహస్య ఆపరేషన్ని బహిరంగపరచడం మన సైనికుల ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే అవుతుంది. భారత జవాన్ భద్రతే మా ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాం. ఇగో జరభద్రం, రేపు మనం రాత్రి 10 గంటలకు పాకిస్తాన్ ఉగ్రస్థావరాల మీద దాడి చేస్తాను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా? చెప్తే వాళ్ళు తప్పించుకోకుండా మన వాళ్ళని వేసేయకుండా ఉంటారా? ఈ తెలివి తక్కువ క్వశ్చన్ ఏంది సామి. నెక్స్ట్ క్వశ్చన్, అసలు చనిపోయింది పహల్గామా టెర్రరిస్టులేనా, వేరే డమ్మీలను తీసుకొని వచ్చారా, వీళ్ళు పాకిస్తానీలు అనేందుకు ఆధారాలేవి?
చనిపోయిన వారి శవాలను తీసుకొచ్చి పహల్గాం సాక్షులకు చూపించాము, వాళ్ళు గుర్తుపట్టారు. టెర్రరిస్టుల దగ్గర ఆయుధాలను పేల్చి చూసాము, వాటి ఖాళీ క్యాటరేజీలు కూడా పహల్గాం ప్లేస్లోని ఖాళీ క్యాటరేజీలతో సరిపోయాయి. టెర్రరిస్టుల జేబుల్లో పాకిస్తాన్ ఓటర్ కార్డులు నెంబర్లు ఉన్నాయి. వాళ్ళు తినే చాక్లెట్స్ కూడా పాకిస్తాన్ కంపెనీల చాక్లెట్స్. అలాగే ఆ మాదిరి అత్యాధునిక ఆయుధాలు లోకల్ బచ్చాల దగ్గర దొరకవు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రపంచంలో నాకు తెలిసి 2, 3 దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా ఉంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు పహల్గామా విషయంలో, ఆపరేషన్ సింధూర్ విషయంలో, పహల్గామా విషయంలో భారత్ అనుసరించిన తీరు గురించి జయహో భారత్ అంటూ సెల్యూట్ చేస్తుంటే, వీళ్ళు చేస్తున్న పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తూ దేశాన్ని కించపరిచే విధంగా, సైన్యాన్ని కించపరిచే విధంగా వీళ్ళు అడిగిన ప్రశ్నలు వింటుంటే చాలా చాలా సిగ్గనిపిస్తోంది. ఏదేమైనా ప్రతి బాల్కి 6 కొట్టి సమాధానంతో గూబ గుయ్యమనిపించి గొంతులో వెలక్కాయ పడేలాగా పార్లమెంట్లోని ప్రతిపక్ష నాయకులకే కాదు, పాకిస్తాన్లో అధికార పక్ష నాయకులకు కూడా సమాధానం ఇచ్చారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని మోదీ, అమిత్ షా సర్కార్. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.